హలో అండి, వెల్కమ్ టు యూజ్ఫుల్ లిటిల్ థింగ్స్. డ్రాగన్ ఫ్రూట్ మొగ్గ దశ నుంచి ఫ్లవర్గా మారడం, నెక్స్ట్ పాలినేషన్, నెక్స్ట్ ఫ్రూట్గా మారడం, నెక్స్ట్ నేను హార్వెస్ట్ చేసినంత వరకు మీరు ఈ వీడియోలో చూడొచ్చు. రావడం 4 డ్రాగన్ ఫ్రూట్ మొగ్గలు వచ్చాయి. అందులో 2 డ్రాగన్ ఫ్రూట్ మొగ్గలు రాలిపోయాయి. మిగిలిన 2 మొగ్గలు ఫ్లవర్గా మారడానికి 14 డేస్ సమయం పట్టింది. ఫోర్టీన్త్ డే నైట్ ఈ 2 మొగ్గలు విచ్చుకున్నాయి. ఈసారి నేను పాలినేషన్ ఎలా చేశానంటే, మొదటగా ఫ్లవర్లో పుప్పొడిని సేకరించాలి. ఒకేసారి 2 డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవర్స్ రావడం వల్ల ఈసారి నేను పాలినేషన్ ఈ ఫ్లవర్లో పుప్పొడిని తీసి ఆ ఫ్లవర్ కీలాగ్రంపై వేశాను, ఆ ఫ్లవర్లో పుప్పొడిని తీసి ఈ ఫ్లవర్ కీలాగ్రంపై వేశాను. ఒకవేళ మీకు ఒకటే ఫ్లవర్ పూస్తే అదే ఫ్లవర్లో పుప్పొడిని తీసి ఆ కీలాగ్రంపై వేయచ్చు. మీరు ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవర్ నుంచి ఫ్రూట్గా ఎలా మారిందో చూడొచ్చు. మీరు ఇక్కడ చూసినట్టయితే డ్రాగన్ ఫ్రూట్ పై నల్ల చీమలు ఎక్కువగా ఉన్నాయి. దీన్ని నివారించడానికి నేను ఈ హిట్ చాక్ పీస్తో డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ పైన గీతలు గీశాను. దీనివల్ల నల్ల చీమల్ని నివారించవచ్చు. ఈ డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవర్ బడ్ ఫ్లవర్గా మారడానికి 14 డేస్, ఫ్లవర్ నుంచి ఫ్రూట్గా మారడానికి 30 డేస్ సమయం పట్టింది. నేను 44 డేస్లో ఈ డ్రాగన్ ఫ్రూట్ని హార్వెస్ట్ చేశాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.